పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి శ్రేష్టకర సమయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ గొప్ప ప్రణాళికను బట్టి ఏర్పాటును బట్టి కొందనాలు. ముందున కాలమున సమయమున దేవునికరంగా మార్చండి. ఉదయకాలం ప్రార్థన ధూపంతో ఆరంభించబడి మొదటి ఆరాధనలో మీరు దిగి వచ్చి బలపరిచి తిరిగి ఈ ఆరాధనలో ప్రభా మీరు మహిమ తెచ్చుకోబోతుంది నీకు వందనాలు. మేము కాదు నాయన, మీరు మహిమపరచబడాలి. మా మాట కాదు నాయన, నీ మాట మేము వినాలి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మమ్మల్ని ఉద్ధరిస్తుంది, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది. నాయన ఆదరణకర్తగా దిగివచ్చి శ్రీకరుడినైనా శ్రీమంతుడైన దేవ దిగివచ్చి బలపరచమని, నడిపించమని, కాపాడమని, నీ కవిగిల్లో మమ్మల్ని దాచమని, నడిపించమని తమ ప్రియకుమారుడు రక్షకుడు సజీవుడు యేసు నామములో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియ. కొంచెం సౌండ్ తగ్గించినాయి. మొదట ఉన్న నైతిక విలువలు రాను దెబ్బతింటూ వస్తున్నాయి. భర్తగా తన పోర్షన్ మర్చిపోతున్నాడు. భార్యను ఎలా ఆదరించాలో, పోషించాలో, ఎలా ప్రేమించాలో, భార్యగా తన భర్త విషయంలో ఎలా లోబడాలో, ఎంత గౌరవించాలో ఎవరికి వాళ్ళు బ్రతికేస్తున్నారు. భార్య ఖచ్చితంగా తన భర్తకి లోబడాలి. ఎప్పటి వరకంటే జీవించినంత కాలం. రోగాన్ని తెచ్చుకున్నా గౌరవించవలసినటువంటి భర్త దగ్గర నుంచి ఆ గౌరవాలు కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇలాంటి ఉమెన్స్ డే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్న ఒక సత్యం. అది సృష్టి అంతటికి సృష్టికర్త అయిన దేవుడు మొదటిదారిగా తన సృష్టిలో దేవదూతలను చేసుకున్నట్టుగా మీకు బాగా తెలుసు. ఎందుకంటే బైబిల్ మీకు బాగా తెలుసు కదా. బోధించే బోధకుల కంటే వినేవాళ్ళకి వాక్యం బాగా తెలుసు. దేవదూతలలో ప్రధానులు 7 మంది ఉంటే వారిలో ముఖ్యులు 3 ఉంటే వారిలో నేను మొదటి వాడిని అనుకున్న వ్యక్తి గర్వించి సాతానుగా, అపవాదిగా దేవుని చేత తోసివేయబడి అలా మారిపోయినాడు. అప్పటి నుంచి సాతాను సమాజం ఒకటి ఏర్పడింది. దుష్టుని యొక్క సమాజం ఒకటి ఏర్పడిపోయింది. దేవుని మందిరములకు వచ్చిన వారు పవిత్రులు ఉన్నారు, దుష్టులు కూడా ఉన్నారు. విధేయులు ఉన్నారు, విధేయతలు చూపిస్తూ అహంకారంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. మిళితమైపోయింది సమాజం, సంఘం కూడా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇలాంటి దినాలు చాలా అవసరం. దేవుడు మొదటిసారిగా సృష్టించడం చేసి దేవదూతల యొక్క ఎదురు చూసి దేవదూతల అహంకారులుగా మారిపోతే లేదు దేవదూతలు కాదు, నేనే ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నాడు. నేనే పరిపాలించాలనుకున్న దేవుడు ఆయన మహోన్నతుడు గనక, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగిన వాడు గనక వాస్తవికంగా భూమి తాను చేసిన సృష్టి. కానీ ఆయన కానీ ప్రత్యక్షుడు అయితే భూమి కాదు సమస్త కృత్యములు భస్మీపటలం అయిపోతాయి. తెలుగు భాష కనుక అర్థం కాదు, బూడిదైపోద్ది. ఆకాశం బూడిదైపోతుంది, భూమి బూడిదైపోతుంది, సమస్తం బూడిదైపోద్ది. తను చేసిన సృష్టి తన ప్రత్యక్షత వలన అలా నాశనం అయిపోతే ఆయనకి ఇష్టం లేక తన స్వరూపములో ఒక మానవుల్ని చేద్దామనుకొని సమావేశములు, దేవదూతల సమావేశములో అగ్రగణుడైనటువంటి తండ్రి అయిన దేవుడు వారితో పాటు అంటూ అన్నాడు, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని. అందరు వినాలి. పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళని మూట కట్టుకొని ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే అలాగని చెప్పి ఎండలో పెట్టబాకండి, జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల బాగా గమనించండి. మనసు ఆదికాండం 1:26 అంటాడు, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేదము అనుకున్నాడు. నరులు అన్న దగ్గర బహువచనం ఉంది, మన అన్న దగ్గర బహువచనం ఉంది. కానీ ఒక్కరినే చేశాడు దేవుడు. ఇది అపోస్తల కార్యములకు వెళితే 17వ అధ్యాయంలోకి వెళితే అక్కడ కనబడుతుంది. ఒకని ద్వారా ప్రపంచమును నిర్మించాలనుకున్నాడు దేవుడు. ఆ ఒక్కడెవరంటే మొదటి మానవుడైన ఆదాము. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే మీ నాన్నగారి పేరో మీ తాతగారి పేరో మీ ఇంటి పేరు చెబుతావు. కానీ అసలైన రహస్యం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎర్త్, సృష్టిలో మానవుని యొక్క జన్మ యొక్క రహస్యాన్ని చూస్తే మొదటిసారిగా మనం ఆదాములో నుంచి వచ్చాము.
ఆదాము సంబంధించిన డిఎన్ఏ మనలో ఉంది. షేము, హాము, యాపేతు యొక్క డిఎన్ఏలో ఏదో ఒక డిఎన్ఏలో మనలో ఉన్నాము. ఈరోజు ఈ రీతిగా సాగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు మానవుని చేశాడు తన స్వహస్తాలతో. అలాంటి మానవుని 2వ అధ్యాయం ఆదికాండం 18లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అనుకున్నాడు. అంటే మొదటి మానవుణ్ణి దేవుడు ఒంటరిగానే చేశాడు, పురుషుడిగా చేశాడు. పురుషుడైనటువంటి ఈ ఒంటరి మానవుడు పరిపూర్ణుడు కాలేకపోయినాడు. ఎవరు లేకుండా? స్త్రీ లేకుండా. మీరు గమనించారేమో, ఎక్కువ కాలము పురుషులు ఎక్కువ బ్రతకటం ఎక్కువ ఈరోజు సమాజంలో. ఈడ కానీ ఒక 200-300 మంది ఉంటే విడోస్ ఎంతమంది ఉన్నారు కానీ లెక్క పెడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే విడోస్ ఎక్కువగా కనబడతారు. ఏంటది? లేదు, భార్య చనిపోయినవారంటే చాలా తక్కువగా కనబడతారు. ఆడవాళ్ళు ఎక్కువగా దేవుని బిడ్డ తొందరగా చనిపోరు. ఎందుకంటే వారు శ్రమ పడతారు, కష్టపడతారు, వారు మరి అన్నిటి విషయంలో ఆలోచిస్తారు. వారిని నేను ఎక్కువ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దండి, బైబిల్లో ఉన్న సత్యం అదే కనుక చెబుతున్నా. తొందరగా పోయేది ఎవరంటే కూర్చొని తింటుంటారు కదా, అది ఎత్తుకోరు, ఇది ఎత్తుకోరు, ఇది ఎత్తుకోరు అని చెప్తుంటారే. వాళ్ళు తింటా కూడా వాళ్ళకి అన్నం వడ్డించాలా, కూర వేయాలా, ఇలా ఒక ముద్ద ఇట్టు పెట్టుకొని ఇలా చేత్తో, ఎడం చేత్తో, కుడి చేత్తో లేస్తా మరి తింటా ఉంటాడు. ఈ వడ్డిస్తానే ఉంటుంది, నీళ్లు లేవే పెట్టలేదే అంటాడు. ఏం నువ్వు తెచ్చుకోవచ్చు కదా, ఊరికే చెప్తా. తెచ్చుకోలేము. ఆ కోణంలో నేను కూడా ఉన్నా. ఈరోజు సందర్భం కనుక ఖచ్చితంగా స్త్రీల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అలాగని చెప్పి స్త్రీలకు ఏదో దేవుని బిళ్ళారా శాలువ కప్పేసి లేక ఎర్ర తివాచి కింద పరిచి కూర్చోండి, సమావేశం రండి అని చెప్పట్లే. స్త్రీలు ఎప్పుడు స్త్రీలే, కానీ బలహీన ఘట్టమే. కానీ ఆ బలహీన ఘట్టమని ఎంచి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయాలి. ఎవరు అర్థం చేసుకోవాలి? పురుషుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆమె బలహీన ఘటం గనక. ఎందుకు? ఆమెకి అంత జ్ఞానము లేదు గనక. మరి జ్ఞానం లేనిది బలహీనమైన ఘట్టం నాకెందుకండి అని అంటావా? నువ్వు భరించాలి, భర్తవే. దట్ ఈస్ ద రైట్ వే. అదే వాక్యం చెప్తున్న సత్యం. నువ్వు భరించాలి భార్యని, నువ్వు భరించాలి. నీ బిడ్డలని పోషకుడుగా ఉండాలి, నీ బిడ్డలకు సంరక్షకుడుగా ఉండాలి. నువ్వు భార్య అకౌంటబిలిటీ టు గాడ్. ఏ దేవుడైతే నీకు జన్మనిచ్చాడో, ఏ దేవుడు నీకు వివాహం చేయాలని ఉద్దేశం కలిగాడో, ఏ దేవుడైతే నీకు పిల్లలని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, 120 కీర్తన 3 ప్రకారం యెహోవా ఇచ్చు బహుమానం యవన కాలములు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు, వారిని గాలి కొదిలేయకూడదు. వారితో తమ అంబుల పొద్దు నింపుకున్నవాడు ధన్యుడు. ఈ ధన్యత నీకు కావాలి అంటే, ఈ దీవెనకరమైన కార్యములు కావాలంటే స్త్రీ విషయంలో నీ బాధ్యత ఉంది. స్త్రీ విషయంలో నువ్వు ఘనపరచబడాలి. స్త్రీని నువ్వు ఖచ్చితంగా సన్మానించాలి. స్త్రీ బలహీన ఘట్టం గనక ఆమె విషయంలో యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ మదర్స్ డే ఈరోజు మరొకసారి చెప్తున్నా, ది హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ యొక్క ఆధిక్యత కలిగినటువంటి పరిస్థితి రావాలి అని నేను కోరుకోవట్లేదు. కానీ పురుషుడు ఎంతో, స్త్రీ కూడా అదే సమానము. ఒకవేళ కొంతమంది పురుష ఆధిక్యత కంటే స్త్రీ ఆధిక్యత కొన్ని గృహాల్లో కనబడుతుంది. ఆ ఇల్లు కొద్ది రోజులు రాణిస్తుంది, తర్వాత రాణించదు. భర్తకి ఇవ్వవలసిన విలువ భర్తకి ఇవ్వాల్సిందే. అలాగని భార్యను తక్కువ చేయకూడదండి. భర్త ఏ సీట్లో కూర్చుంటాడో అదే సీట్లో కూర్చోవాలి. కొంతమంది కుడి పక్కనే కూర్చోవాలా పురుషుడు, తర్వాత ఎడం పక్కనే కూర్చోవాలా అని అంటారు. ఆ అర్థం వేరు. ఎందుకు ఎడం పక్కనే కూర్చోమన్నాడు ఆవిడ్ని అని అంటే, షీ ఈజ్ మై హార్ట్. ఈవిడెవరంట? నా గుండెకాయ అంట. పిండాడు కదా గుండెకాయన సునీల, వెరీ గుడ్. కాబట్టి అందుకని ఎడం పక్కన కూర్చోమనుకుంటారు. అలాగని చెప్పి నువ్వు ఎడం పక్క ఉండాలా, ఎడంచి పనికిరంది. ఎడంచే గురించి నేను చిన్న పొగడతానండి. కారణం ఏంటంటే, ఏదైనా బరువు పెట్టుకొని నిచ్చినెక్కాలనుకోండి, ఏ చేయి పెడతావు మొదట? భాగ్యం ఎందుకు చెప్తుందో కుడి చేయనే? కుడి చేయి పెట్టరు. కుడి చేత్తో పైన పెట్టుకొని ఎడం చేత్తో పెడతారు. కుడికాలు పెడతారు, ఎడంకాలు పెడతారు. మొదట ఎడం చేయి పెట్టారు కాబట్టి ఎడంకాలే పెడతారు.
ఎడం పక్కే ఉంటుంది. ఏందది? గుండికాయ. అలాగని చెప్పి నెత్తిని కూడా పెట్టుకోకూడదు, పక్కనే పెట్టుకోవాలి. నిన్ను నువ్వే అందుకంటాడు, తమ సొంత శరీరం అని ఎలాగూ ప్రేమించుకుంటున్నావో పురుషులారా నీ భార్యలను అదే రీతిగా ప్రేమించ బద్దులై ఉన్నారు. ఈయన బిర్యానీ తినేసి అంతా తేపేసి వచ్చేసి నేను తినేసాను, ఇది తినుబండుకో అన్నాం అనుకోండి, వాళ్ళకి మనసు చివుకమంటుంది. ఎదురు చూసి 10 గంటలకు వచ్చేస్తే తినేసి తాగేసి కిళ్ళి వేసుకొని వచ్చేసి నేను తినేసాను నిద్రపో అన్నాం అనుకోండి, అన్నం తినడానికి బుద్ధి కాదు. కలిసి కూర్చొని షేర్ చేసుకొని తినగలిగినటువంటి భర్తగా, తినేటువంటి భార్యగా నీవు ఉండగలగాలి. ఆ దినం ఎప్పుడైతే వస్తుందో స్త్రీకి ఖచ్చితంగా వద్దన్న గౌరవం వస్తుందని. హల్లెలూయా. ఇవ్వకపోయిన సంతోషం కలుగుతుంది ఆ భార్యకి. భార్యను సంతోషపెట్టలేని పురుషుడు, భర్తకు విధేయత చూపించలేనటువంటి భార్య వల్ల కుటుంబం వల్ల నెమ్మది ఉండదు. కాబట్టి స్త్రీలారా మీరు సంతోషించండి దేవుని కొరకు. అంటాడు ప్లారా అది కళంకమైన అంటాడు. ఒకసారి అవ్వకొచ్చిన చదువుకుందాం. ప్లా ఎఫెసీయులకు రాసిన పత్రిక దగదాపు చివరి అధ్యాయం, అంటే దేవుని బిళ్ళారా 5వ అధ్యాయంలోకి రండి. అంటే 6 అధ్యాయులు చివరిది. నాయనా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 25 వచ్చిన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మంచిదేం కాదు, అది పవిత్రాలు కాదట, కళంకముతో ఉన్నది, అంటే పొరపాట్లో ఉన్నది, అపవిత్రంగా ఉన్నది, చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినను కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను, ఏంటంటే మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, చూసారండి, పరిశుద్ధపరచడం వేరు, పవిత్రపరచటం వేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలా అంట? వాక్యముతో నిష్కలంకురాలుగా మార్చుట కొరకై కళంకతిగా ఉన్న జీవితాన్ని, చెడిపోయిన బ్రతుకుని తన యొక్క సహవాసములో, తన యొక్క సంభాషణతో, తన యొక్క మాట ద్వారా, తన ప్రోత్సాహము ద్వారా ఆ అపవిత్రతను పవిత్రంగా మార్చుట కొరకై, ఓ దేవుని బిడ్డలారా, మాటల వల్ల కాలేదు, కార్యముల వల్ల కాలేదు, చివరికి తన స్వరక్తమును, తన ప్రాణమును ఇచ్చేసాడట. దిస్ మచ్ ఆయన అంటాడు, ఐ లవ్ యూ, ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హౌ మచ్ డూ యూ లవ్ మీ? నీవు నన్ను ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నావు, ఏ రీతిగా లోబడగలుగుతున్నావని ఆ క్రాస్ని సిలువనేసిన తర్వాత కింద కొన్ని అక్షరాలు వస్తాయి ప్లేరా. దిస్ మచ్ ఐ లవ్ యూ. ఇంతగా అంటే సిలువలో ప్రాణం పెట్టినంతగా, రక్తము కారునట్టుగా, శరీరం అంతయు మాంసపు ముద్దగా మార్చబడినట్లుగా ఆయన అంటాడు ప్లేరా, నా కాళ్ళల్లో, నా చేతులలో మేకులు, నా తల కిరీటము, నా యొక్క శరీరం అంతయు మాంసపు ముద్దగా మార్చబడిపోయి శరీరంలో ఉన్న రక్తపు చివరి రక్తబొట్ట వరకు కార్చేశాను. ఇంతగా రక్తం కార్చడానికి నేను నిన్ను ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచి ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు అనుగ్రహ ఐశ్వర్యం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. రోమా 6:23. దేవుని కృపావరము మన కొరకు యాగమైపోయింది. చేతులతో చేసిన దోషమాని చేతులు మేకులు కొట్టుకుంటే, తలంచిన పాపపు తలంపులు, ఇచ్చెలు, కోరికలు విచ్చలవిడిగా తమది కానిదరకు ఆశించి, తన భర్త కాకుండా వేరే పురుషునితో, తమ భార్య కాకుండా ఇతర స్త్రీలతో, ఇంకా పెళ్లి కాకముందు విచ్చలవిడిగా సొంత సుఖము సౌఖ్యము కోసము, నిర్ణయ కాలము రాకమనిపే, పరిస్థితులు ఇంకా రాకమనిపే, ఓ ప్రత్యేకమైన నిర్దిష్టమైన సంకల్పం కాకమనిపే, సుఖానికి సంతోషానికి అర్రులు చాచి పరిగెత్తి పాపాన్ని జుర్రుకొని విచ్చలవిడిగా జీవించిన జీవితం కొరకై అంత దోషాన్ని పరిహరించుట కొరకు ఆయన సిలువలో యాగమైపోతే అంతగా ప్రేమించాడట ఆ స్త్రీని. అంతగా ప్రేమించాడు ఆ ప్రియురాల్ని.
అంతగా ప్రేమించాడు తన ప్రియురాలని భార్యగా చేసుకొట్టు కొరకు. తను ప్రేమించినటువంటి తన యొక్క ఆ స్త్రీని తన దానిగా చేసుకున్నట్టు కొరకు తనదంతా దారబోసుకున్నా అంట. అందుకని భక్తుడు అంటే, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మే. ఎంత చక్కగా ఉందని, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. త్యాగము యాగము ఆయన సమర్పణ ఎదుట మన ప్రేమ దిగుదుడిపే. ఒకవేళ ఏదైనా చేసాము సంఘములో, ఏదైనా సువార్త ప్రకటించామో, ఆయన కొరకు కొంత డబ్బు, ఆయన కొరకు నా బలాన్ని ఇచ్చేసాను అనుకుంటే అది కూడా దిగుదుడిపే. ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ప్రాణాన్ని ఒక రెప్పపాటుని ఇచ్చేస్తే పర్వాలేదు. ఉదయం 9 గంటలకి సిలువ వేసి కొట్టిన దెబ్బలకు కార్చబడిన రక్తము తిరిగి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 6 గంటల సమయం ఆయన సిలువ యాగంలో ఆయన భరిస్తూ సహిస్తూ కొరడా దెబ్బలు కొట్టించుకోవటమే కాదు, సిలువను మోయలేక ముమ్మారు ఆయన పడిపోతే, జారిపోతే, ఓడిపోతే ఇక నా జీవితం ఇంతే అనుకోలేదు. కానీ నాదంతా పోగొట్టుకున్నా నా తండ్రి అయిన దేవుడు ప్రేమించిన ఈ సంఘము కొరకు, నా తండ్రి అయిన దేవుడు ప్రేమించిన ఈ లోకములో ఉన్న నశించిపోతున్న నేత్రాశ, శరీరాశ, జీవపటమ్మముతో నాశనానికి, నిత్య పాతాళానికి వెళ్ళిపోబోతున్న వీరి కొరకై నా ప్రాణమును సైతం ఇవ్వడానికి ఆయన రెడీ. తన కళ్ళ ముందుక సిలువ, తన కళ్ళ ముందుక శ్రమ, తన కళ్ళ ముందుక రక్తధారులు కనబడుతూ ఉంటే ఇలా కేకబెట్టాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయ్యా, ఇది నేను తాగలేనయ్యా, ఇది నేను భరించలేనయ్యా అని ప్రార్థన చేస్తూ చివర్లు అన్నాడు. అయినా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి ఆయను, సజీవయాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయను, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల. ఎందుకో తెలుసా? కళంకితిగా ఉన్న మన బ్రతుకులను, పాడైపోయిన మన జీవితాలని చిగురింప చేయడానికి, పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చుట కొరకై ఆ సిలువలో యాగమైపోయిన. పైకి బాగానే కనబడుతున్నాం, మనం తలంపులో చెడిపోతా ఉన్నాం. బాగానే ప్రేమిస్తున్నాం భార్యని, బాగానే ప్రేమిస్తున్నాం, లోబడుతున్నాం భర్తకి. కానీ వ్యక్తిగత జీవితాలు అనేక విషయాల్లో దేవునికి దూరస్తులుగా, అంతరంగాన్ని చూసే దేవుడు హృదయం పగిలిపోతూ ఉంది. ఈరోజు ఈ మదర్స్ డే రోజు ఐమన్నారు డైరెక్ట్గా కనరు, కన్య మర్యలేమి కానీ కాదు. కన్యమరి దగ్గరకు దేవదూత మాట్లాడినప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా అయ్యా ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరుగని దానిని. అంటే పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ యొక్క దేవుని బిళ్ళారా ఆధిపత్యము లేక, స్త్రీ యొక్క దేవుని బిళ్ళారా సపోర్ట్ లేకుండా ఆ ఇంటిలోనికి 3వ వ్యక్తి రాడు. హవ్వమ్మ మీకు బాగా తెలుసు, నేను దేవుని యొక్క యెహోవా దైవంలో ఒక మనిషిని సంపాదించుకుంటున్నాను అనుకొని ఆయనకి కయ్యోను అని పేరు పెట్టాను. కానీ ఈరోజు అంత్య దినాల్లో ఈ 2026 మార్చి రోజు ఒక స్త్రీని మీకు నేను పరిచయం చేసి చంపేయాలి. అలా చంపితే అది రైట్, చంపకపోతే దోషం అవుతుందేమో అన్నంతగా ఉన్నది. వాక్యం వినండి, పక్కన వాళ్ళని మనవరాలు మళ్ళీ చూసుకోవచ్చు. ప్రియులారా బాగా గమనించండి, ఇలాంటి స్త్రీగా ఈ స్త్రీ కనబడుతుంది. ఒకానొక సమయంలో అవసరం వచ్చింది ఆమెకి నీళ్లు తెచ్చుకోవాలి. అప్పుడు ఊరికి ఎక్కడో వెలుపల ఒక బావి ఉండేది తాగడానికి.
ఈ స్త్రీ కానీ అందరూ నీళ్లు చేదుకునేటప్పుడు నీళ్లు తెచ్చుకునేటప్పుడు కానీ కనబడితే ఈ ఫలానా అని కానీ గుర్తిస్తే చిన్నపిల్లలు మొదలుకొని ఎవరైనా కానీ రాళ్ళెత్తి కొట్టి చంపేయచ్చు. అలా చంపడంలో అక్కడ రైట్ ఉంది. ఈ స్త్రీ ఆలోచించింది, ఎలాగెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నపు వేళ ఆ బావి దగ్గరికి వెళ్ళాలి. సుకారు అని ప్రాంతమట. ఆ బావి పేరు యాకోబు అని ఉంది. ఆ ప్రాంతము సమరయ. సుకారను ప్రాంతము, ప్రియులారా, యాకోబు బావి. ఈ స్త్రీ పేరు లేదు, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆ ప్రాంతానికి పేరుంది, వారు నివసిస్తున్న స్థలానికి పేరుంది, బావికి కూడా ఒక పేరుంది. ఈ బ్రతుకు మాత్రం పేరు లేదు. ఈమెకి మాత్రం ఏం పేరట? పాపాత్మురాలట. ఈ పాపాత్మురాలన్న స్త్రీకి భర్త లేడు, అనేక మందితో పోతా ఉంది. ఇదే జీవితం అనుకుంది, ఇలాగే బ్రతికితే బాగుంటుంది అనుకుంటుంది. కానీ ఈ పాపాత్మురాలికి ధర్మశాస్త్రం తెలుసు. ఈ పాపాత్మురాలికి యెరూషలేములో దేవాలయం తెలుసు. ఈ పాపాత్మురాలికి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడం తెలుసు. లోకరక్షకుడిని మెస్సయ్య వస్తాడని తెలుసు. షీ నోస్ ఎవ్రీథింగ్. బట్ పాపాన్ని వదలకుండా పాపములో జీవిస్తూ ఉంది. ఆమె విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్లాన్ పెట్టుకున్నాడు. చదవనవసరం లేదు. అపోస్తలుల కార్యం 3:21 అంటాడు, ప్రతిదానికి కుదుట పాటు కాలము ఒకటి ఉన్నది. సమయమును కాలమును ఎరుగుట మీ పని కాదు, అది తండ్రి చిత్తము. నువ్వు ఎప్పుడు బాగుపడాలో, ఎప్పుడు నీ జీవితం ధన్యకరంగా ఉండాలో, ఎప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాలో, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేయాలో, ఎప్పుడు ఇంటిలో సుఖంగా ఉండాలో, ఎప్పుడు ఉద్యోగస్తుడు కావాలో, ఎప్పుడు నీ ఉద్యోగం ఊడపెరకాలో, ఎప్పుడు నీ జీవితం దీర్ఘకరంగా ఉండాలో, నీకు కుమారుడు ఇవ్వాలా, కుమార్తెని ఇవ్వాలా, నీ జీవితం ఎలా ఉంచాలి అన్నది దైవ సంకల్పములో ఆయన చేతి వ్రాత ఒకటి ఉన్నది. ఈ స్త్రీ ఇదే జీవితం అనుకుంటుంది. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంది. యెరూషలేములో ఆరాధన జరుగుతుందని, పర్వతముల మీద ఆరాధన జరుగుతుందని ఇవన్నిటిని ఎరిగి ఉన్నది. కానీ వీటన్నిటికి మించి లోకరక్షకుడు ఒక ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు. మా పాప బంధకాల నుంచి విడుదల కలుగుతుంది, మా శాప జీవితం ఆశీర్వాదకరంగా మారిపోద్దని ఎదురు చూస్తుంది ఈ స్త్రీ కన్నీటిలో ఉంది. ఈ పాపాత్మురాలు ఈ బయటకు వచ్చే చంపేస్తారు, కానీ చంపబడుటకు సిద్ధమైన అలాంటి అర్హత కలిగిన ఈమె ఎదురు చూస్తూ ఉంది. మాకు ఒక సమయం వస్తుంది, విమోచించబడతామని. ప్రతి చిన్నవారు కొట్టేస్తారు రాళ్ళు తీసుకొని. కానీ ఒక ఆయన వస్తాడట, చిన్నపిల్లలు కూడా కొట్టేస్తారు. చిన్నపిల్లలే కాదు, ఎవరికైనా నేను బహిరంగంగా కనబడితే నన్ను అందరూ రహస్యంగా చీకట్లో వాడుకుంటారు, కానీ ఖచ్చితంగా నేను కనుక బహిరంగ కనబడితే నన్ను చంపేస్తారు. నన్ను చంపగా బ్రతికించి ఆయన కొన్నాడు, ఆయనే లోకరక్షకుడని మెస్సయ్య అని. మెస్సయ్య కొరకు ఈ తల్లి, ఈ స్త్రీ ఎదురు చూస్తుంది. దిస్ డే ఇస్ ది గ్రేట్ డే. దిస్ ఈస్ ద ఫ్రమ్ గాడ్. ఐ ప్రైజ్ దిస్ డే. హల్లెలూయా. ఈ దినం మనది ఉత్సహించి సంతోషించదము. ఇది యెహోవా వలన కలిగిన దినము. ఈ దినము మనల్ని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ స్త్రీ అనుకుంటా ఉంది, నాకు నా ఇంటి వారికి దప్పికి తీరాలంటే నేను ఖచ్చితంగా కడవ సంకన పెట్టుకొని బావి దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి అక్కడికి వెళ్ళే సమయం కల్లా మరి ఎవరికైనా కనబడితే నా బతుకు ఏమైపోద్ది అనుకుంటుంది. కానీ ముందుగానే దేవుడు నిర్ణయించుకున్న దేవుడు మిట్ట మధ్యాహ్నమట. దేవుని బిడ్డ గమనించండి, మిట్ట మధ్యాహ్నము ఎండవేళనుంది. అక్కడ 12 గంటల సమయము. ఆకలిగొని ఉన్నాడు, దప్పికొని 4 సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన దప్పిక కొరకు ఇంటికి వెళ్ళాలి, ఆహారం కొరకు ఇంటికి వెళ్ళాలి, లేదా ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకలి వేస్తున్నది, దప్పికొంటున్నదో ఎండవేళ. దేవుని బిడ్డలారా, ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి సుకారను ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ దినాన్ని దేవుడు సిద్ధపరచుట కొరకే. ఈ సమయము దేవుని బిడ్డలారా, ఆ స్త్రీని దర్శనార్థమై దేవుడు ప్రోటోకాల్ సిద్ధపరిచాడు. చపల కూడా దేవుని మహిమపడదాం. మన కన్నీరు కూడా తొడవడానికి దేవుడు ఏదో ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం ఈ దినమే కావచ్చు. అందుకంటాడు, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణమట. ఈ సమయమును సద్వినియోగం చేసుకున్నావా, దీవెనికరంగా మారిపోతావు తల్లి. ఈ స్త్రీలు దేవుని బిడ్డలు దీవెనికరంగా ఉండాలంటే ఈ దేవుని లేఖనాలని మీరు పరిశీలించాలి. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం ఆకలిగొన్నటువంటి యేసు అన్నాడు, నాకు ఆకలిగా ఉంది, ఊరు లోపలికి వెళ్ళి ఏమైనా అన్నం తెస్తారా,
అని చెప్పన్న శిష్యులు అన్నారు, అలాగే ప్రభువా అని వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళాడు యేసు. బావి దగ్గర యేసు ఎందుకు వెళ్ళాడో శిష్యులకు తెలీదు, యేసుకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు అక్కడికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నపు వేళ దేవుని బిడ్డ అది స్త్రీ కడవను సంకన పెట్టుకునింది, ముఖం కనబడుకుంటూ ముసుకేసుకునింది. అక్కడికి వచ్చింది. అక్కడికి రాగానే నీళ్లు చేతికి రావు కానీ తాడేసింది, గిలకబట్టింది. దేవుని బిళ్ళారా, ఆయన అంటున్నాడు, అమ్మా ఎవర్రా ఈయన రూపురేఖలు చూస్తే నాలాగా లేడే, నేనైతే సమరీయురాల్ని, ఆయన యూదుల్లాగా కనబడుతున్నాడు. ఆ డ్రెస్సింగ్, ఆ మాటలు, ఆ తీరు, ఆ రూపురేఖలు ఖచ్చితంగా మనవాడు కాదు, మావాడు కాదు, ఆయన యూదుడే. అప్పుడు అంటాడు, అమ్మా నేను దప్పికొన్నాను, దాహమునకు నీళ్ళిమ్మన్నాడు. ఇవి నీళ్ళు నేను ఈనయ్యా అని చెప్తే పర్వాలే, నీవు యూదుడుగా ఉన్నావు, నేను సమరీయురాల్ని, సమరీయుల చేతిలోంచి నీళ్లు యూదులు తాగరు కదా, అది నీకు తెలియదా, అసలు ఇది మీది ఊరు కదా, అసలు ఏంటది అన్నట్టుగా మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ బావి చాలా లోతే, నీళ్ళు ఎలా తాగుతావు అంటాడు. పిల్లర ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు ఒకవేళ నీళ్ళు కానిస్తే నేను తాగితే మరలా దప్పికొంటా, నా దగ్గర ఒక నీళ్లున్నాయి, నేను ఇచ్చే నీళ్ళు కానీ తాగితే ఈకెన్నటికీ దప్పికొనబట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దగ్గరే నీళ్లుంటే దప్పికొన్నానని ఎందుకన్నావు అనాలి. కానీ అక్కడ ఆత్మీయ దేవుని బిళ్ళరా కాన్వికేషన్ జరుగుతూ ఉంది. నీవు నశించిపోతున్నావు, నశించిన దాన్ని వెతకి రక్షించట కొరకు నేను వచ్చాను, అది నా దప్పిక. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటంటే నశించిన నిన్ను రక్షించాలి, పాపంలో నిన్ను విడుదల కలిగించాలి, పేరు ఊర్లో నిన్ను బ్రతుకుని నేను మార్చివేయాలి. హల్లెలూయా. అలా మార్చుడి కొరికే నా తండ్రి నన్ను ఇక్కడికి పంపించాడు అన్నంతగా భాష మాట్లాడుతున్నాడు. ఇంకా అంటున్నాడు, అయ్యా యెరూషలేములో ఆరాధిస్తారు, ఆరాధించే సమయం ఇది, అలా ఇలా మాట్లాడుతూ ఆరాధన గురించి, యూదుల గురించి, మందిరాన్ని గురించి, దేవాలయం గురించి మాట్లాడుతుంది. అప్పుడు యేసు అన్నాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నువ్వు అనుకున్నట్టుగా పర్వతం మీద కానీ యెరూషలేములోను మీరు తండ్రిని ఆరాధించరు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఏంటి అనుభవం అంటే రక్షణ యూదుల్లో నుంచే కలుగుచున్నది, అయితే యథార్థంగా ఆరాధించేవారు. ఈరోజు ఈ కోణం లెక్క రావాలి. దేవుని బిళ్ళారా, ఈ స్త్రీ దినోత్సవం రోజు ఈ స్త్రీతో అయ్యా చంపేస్తుంది సమాజం. తనవారు తన అనే పరిస్థితి లేకుండా ఈ సమాజము కిరాతకంగా మారిపోయింది. ఈ సమాజము కుళ్ళిపోయిన సమాజంలో నేనే భ్రష్టురాలనుకుంటే నాకంటే నీచంగా మారిపోయింది. ఈ సమాజంలో ఒక ఆయన వస్తాడు, మేము ఎదురు చూస్తున్న ప్రవక్త లేక ప్రవచనార్థమై మమ్మల్ని రక్షించుట కొరకు మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య ఈ స్త్రీ యొక్క జనోద్ధరణను లేక స్త్రీ యొక్క ఉద్ధరణను చేయడానికి వస్తాడు, పాపులను ఉద్ధరిస్తాడు, శ్రమలో ఉన్న వారిని ఉద్ధరిస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆ సంభాషణ వారిద్దరి మధ్యలో జరుగుతూ ఉంది. నీకు అర్థమైపోయింది ఆయన మాటల్లో, అయ్యా నీవిచ్చే నీళ్ళు కానీ తాగితే ఎన్నటికి తప్పికొనమంటే మేము మరలా ఇంత దూరం వచ్చి ఈ బావి దగ్గరికి ఎండవేళ వచ్చి అయ్యా ఇంత శ్రమ పడకుండానట్లుగా స్తోత్రం చెప్దాం. ఒకసారి చప్పలు కొడదామా? పరమేశ్వరం అని ఒకసారి తట్టుతావట, తట్టు బాగా తట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పిల్లలు బాగా గమనించండి. పిల్లలు ఈమె స్త్రీ కాదు మనమాట. కాబట్టి దేవుని బిళ్ళారా, ఈ స్త్రీ ఉద్ధారణ కొరకే వచ్చిన యేసుక్రీస్తు వారు, పాపులను ఉద్ధరించుట కొరకు వచ్చిన యేసు, ఈ సంభాషణలో ఇంక అర్థమైపోయింది. అయ్యా ఆ జీవజలం అంటే మేము దప్పికొనుకుంటున్నట్లు నేను నా ఇంటి వారు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు ఇవ్వమంటుంది. సూపర్ మనవు పల్లె వెంటనే స్పందించావు. కాబోతే పని చేయాలి, నీ పెనిమిటిని తీసుకురా, నీ ఒక్కదానికి నీళ్ళు అంటే కుటుంబ సమేతంగా కలిసి రండి, నీకే ఇస్తా, కానీ నీ భర్తను తీసుకురమ్మని. వెంటనే అన్నది, నాకు పెనిమిటి వెరీ గుడ్, సత్యమే చెప్పావమ్మా, కానీ కొంచెం స్టెప్ వేసి చెప్తాను వినన్నా. నీకు ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉండి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. ఇప్పటికీ 5 ఇళ్ళు కొంపలు నాశనం చేసేసావు, తగలబెట్టేసావు. ఈ 6 ఇంటికి ఎసురు పెట్టేసావు, పెడతా ఉన్నావు కదా, పెట్టేసావు. ఈ ఇంటికి కూడా ఏం చేయాలా?
తగులుకోవాలా. ఇది వాస్తవికంగా పురుషుల గురించి అనుకుంటున్నారు, కానీ కాదు. సమరయులు చేసిన మహిమ కలిగిన దేవునికి బదులుగా ఆరాధించిన ఆరాధికుల గురించిన సంభాషణ అది. తప్పు సంభాషణ కాదది. ఒక వ్యభిచారం గురించిన సంభాషణ కాదది. మహిమపరచవలసిన దేవునికి, అక్షయుడుకు దేవుని మహిమను క్షేమైపోయేటువంటి మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ప్రాకు పురుగుల యొక్కయు, ఆకాశ పక్షులు ఎన్నొచ్చాయా? 4 రూపముల యొక్క మార్చివేసుకున్నారో. ఇప్పుడు మీరు అటు ఇటు కానీ దేన్నైనా ఆరాధిస్తున్నారో. ఇంతకు మునుపు నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. వెంటనే గుండె పగిలిపోయింది. అవునయ్యా, నాకు మాత్రమే తెలిసినది ఇది. నా పక్క వారికి కానీ, ముందు వారికి కానీ, నా ఇంటి వారికి కానీ, నన్ను కన్నవారికి కానీ తెలియదు. ఇది దేవుడైన నీకు తప్ప. అంటే లోకరక్షకుడు మెస్సియా నువ్వే. చప్పలు కొట్టి దేవుని నన్ను మహిమపడతాడు. నేను చేసినవయ్యో నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా, కమాన్సి వచ్చి చూడండి అని ఆమె ప్రకటించింది. ఇప్పుడు దాకా ముసుగొచ్చి వచ్చిన ఈవిడ ముసుగు తీసేసింది, కడవ పక్కన పడేసింది, పరిగెత్తుకుంటే సమరయ ప్రాంతాలకు వెళ్ళి అందరూ అనుకుంటున్నారు పలానా స్త్రీ కదా. పలానా స్త్రీ అంటే పురుషులు అనుకుంటాం. మేము వెళ్ళి చీకట్లో యూతో పయనించావు కదా, శయనించావు కదా అనుకుంటున్న వారందరితో అంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా, వచ్చి చూడండి. సమరయులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన నిజముగా మెస్సయ్య అనుకోండి. ఆ చివరి వచనాలకు వెళితే, నువ్వు చెప్పినది కాదు, మేమే తెలుసుకున్నాము ఈయన నిజముగా లోకరక్షకుడైన మెస్సయ్యే, ఈయన నిజముగా దేవుడే. హల్లెలూయా. మేము కనుగొంటిమి. అందుకని పాట అంటారు, కనుగొంటిమి నిన్నే ఓ నజరేయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము కనుగొంటిమయ్యా. స్త్రీలారా, ఈ స్త్రీ యొక్క దినమునందు నేను మనవి చేస్తున్నాను, మీరు కనుగొనగలరు. పునరుద్ధానముల మొట్టమొదటి సాక్షులు ఎవరంటే స్త్రీలే. పురుషులు వెళ్ళారు కానీ అక్కడ ఏం కనబడలేదని వచ్చేసారట. కానీ కనుగొన్నది ఎవరో తెలుసా? మగ్దలేనా మరియయో మరి కొంతమంది స్త్రీలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ స్త్రీ గురించి కొన్ని పాయింట్లు కళ్ళ ముందు 5 నిమిషాలు చెప్పి ఆరాధనలోకి వెళదాం. నంబర్ 1, ఈ స్త్రీ దేవుని బిడ్డలారా తన పాప స్థితిని ఒప్పుకొని గ్రహించింది. అందుకనే ఆమె విడుదల పొందగలిగింది. హల్లెలూయా. షీ కంపెస్ హర్ సిన్నెస్, దట్స్ వై హీ సేవ్డ్. హల్లెలూయా. ఆమె తన పాపాన్ని ఒప్పుకొని దేవుని బిడ్డలారా విడిచిపెట్టింది. నేను పాపిని అని గ్రహించింది. ఈ దావీదు కూడా అవునయ్యా నేను పాపం చేశాను అన్నాడు ప్రవక్త దగ్గర. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపములున్న తల్లి నన్ను గర్భము ధరించింది అన్నాడు. ఇది మొదటి పాయింట్. ప్రభుచిత్తమైతే రేపటి వారు వివరిస్తాం. రెండవ పాయింట్, యేసు రక్షకుడని గ్రహించింది, విశ్వసించింది, నమ్మింది. హల్లెలూయా. మొదటిది నేను పాపినని గ్రహించింది. రెండవది యేసే రక్షకుడని గ్రహించింది. అపోస్తలులకు 4:12 ప్రకారం యేసు నామమునైన రక్షణ వేరొక నామమున రక్షణ కలుగదు. ఆకాశములు కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ లోకములు కానీ యేసు నామం ఒక్కటే రక్షించగలిగిన పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. నిజమే పిల్లారు, మన జీవితంలో దండీకరంగా ఉన్నది. మొదటి మాట, పాప స్థితిని ఒప్పుకునింది. ఈ పాపాత్మురాలు పరిశుద్ధురాలుగా మారిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పరిశుద్ధురాలుగా పాపిని మార్చుడికి ఇష్టపడ్డాడు. యేసు రక్షకుడిని తను గ్రహించటం వల్ల, విశ్వసించటం వల్ల. హల్లెలూయా. రెండవ మాట. మూడో మాట, వెంటనే తన కొండను విడిచిపెట్టేశాను. తన పాప రోత జీవితాన్ని, తనకు ఆధారమైన తన ఈ కొండలో నీళ్లు తీసుకెళ్తాను, తన ఇంటి వారు తను త్రాగాలి, బ్రతకాలి. కాకపోతే నా దప్పిక తీరిపోయింది యేసుని కనుగొనగానే. హల్లెలూయా. రెండవ అనుభవం. మూడవ అనుభవం అది. నాలుగవది ఏంటంటే క్రీస్తుని గురించి ఆడుకొని చెప్తాను. నేను చేసినవని నాతో చేసి ఈయన మెస్సయ్య కాడా. మొదటి మాట యోహాను సువార్త 4:16-18 అయితే, రెండవ మాట యోహాను సువార్త 4:19.
మూడో మాట యోహాను సువార్త 4:28. దేవుని బిడ్డలారా, 4వ మాట యోహాను సువార్త 4:39. క్రీస్తునికి వచ్చి సాక్ష్యం ఇచ్చిందట. నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. కమాండ్ సి, వచ్చి చూడండి. వస్తేనే చూడగలవు, చూస్తేనే నీ బ్రతుకు విడుదల కలుగుతుంది. కొంతమంది రారు అని ఏమందలే, ఏడన్నా జరిగిపోద్దాలు అనుకుంటారు. లేను, ఏడన్నా కుదరదు. ఏదైనా చేయగలరు. పాడారు కదా మీరా, ఏదైనా చేయగల. ఎవరికి చేస్తాండి, ఎవరికంటే వాళ్ళకి చేయడు ఆయన. వచ్చితేనే, కనుగొంటేనే విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. క్రీస్తునికి వచ్చి సాక్ష్యం ఇచ్చింది 4వ మాట. 5వ మాట ఏంటంటే, ఇది యోహాను సువార్త 4:39-42 వరకు ఉన్నది. విశ్వాసములోనికి నడిపించిన స్త్రీ. చెప్పినదే కాదు, సమరయులందరినీ విశ్వాసములకు నడిపించింది. చప్పలు కూడా దేవుని మహింపరదవ. ఈ 5 అనుభవాలు ప్రభుచితమైతే తర్వాత వారిని నేను వివరిస్తాను. ఈరోజు నేను తెలియజేసే మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ స్త్రీ దినోత్సవం అనందు, ద ఉమెన్స్ డే అమ్మా, మహిళా దినోత్సవం కదండి. స్త్రీ అలా అనకూడదా, మహిళలు. ఒక ఆయన అన్నాడు ఎవరంటే, మరి ప్రభు కొరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయినాడు అనుకొని ఈ మధ్యకాలంలో ప్రకటించబడినటువంటి ఏం పేరు, ఆయన పేరా, పగడాల ప్రవీణ్ గారు చెప్పాడు. మహిళలు మహారాణులని ప్రసంగం చేశాడు. మహిళలు మహారాణులారా, మీరు ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని ద్వేషించేవారు భూమి ఉన్నంతకాలం ఉంటానే ఉంటారు. ఇచ్చిన మాట ఏంటి తెలుసండి, భూమి ఉన్నంత వరకు స్త్రీలను తక్కువ చేయాలి, తక్కువగా చేయాలి, నువ్వు ఉండు, అణిగుండవులు, పనికిమాలిదాను నువ్వు అన్నట్టుగా ఉంటారు. ఎప్పటిదాకా భూమి ఉన్నంత వరకు, వాళ్ళు ఉన్నంత వరకు నీవు ఉద్యమంగానే ఉంటావు. వాళ్ళని చూడొద్దు, నీవు చెప్పాల్సింది చెప్పేసే, ప్రకటించాల్సింది ప్రకటించేసే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏమిటంటే, పునరుద్ధరణ ప్రకటించింది పురుషులను వాడుకోవచ్చు, కానీ స్త్రీలనే వాడుకున్నాడు యేసయ్య. యేసు స్త్రీ యొక్క దేవుని బిడ్డ పక్షపాతి కాడు, కానీ స్త్రీ అణగడము, అణిగిపోవటం ఇష్టం లేదు. పురుషులతో సమానంగా పురుషుడే స్త్రీని భరించాలి గనక చేశాడన్నాడు. 2వ మాట. 3వ మాట, మీరు ఎక్కడ కూడా జంకొద్దు. ప్రతికూలత ఉన్న స్థలములో నువ్వు నిలబడు, నా సాక్షిగా ధైర్యంగా నిలబడు, నేను నిన్ను గొప్ప జనముగా మార్చివేస్తాను. హల్లెలూయా. 3వ మాట. 4వ మాట ఏమన్నా అంటే, మీ విషయంలోనే ఆయన గొప్ప ప్రేమ విధేయత కలిగినాడు, అందుకనే సంఘమునకు స్త్రీ అని పెట్టాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి స్త్రీల కొరకే ఎదురు చూసింది. స్త్రీ లేకుండా పురుషుని యొక్క పరిపక్వత రాదు. కాబట్టి మన జీవితంలో ఈ ప్రత్యేక సమయంలో స్త్రీలు అనేదానికంటే పాపి అయిన ఈ స్త్రీని, పేరు లేదండి, ఊరికి పేరుంది, పిల్లలు ఏంటంటది, సమరయ ప్రాంతం, సుకారు అనే స్థలం అట. అంటే ఆ ఏరియాకంతా, అంటే డిస్టిక్ అంతటికి, ఊరంతటికి పేరుంది. వారి కాలనీకి కూడా పేరుందట, సుకారు అంట. సుకారు. బావికి కూడా పేరు, ఇంకే పేరు లేదు. ఏం పేరు ఇది, పాపాత్మురాలట. ఈ పాపాత్మురాలు ప్రపంచం ఉన్నంత వరకు బైబిల్ ప్రకటించే ప్రతి స్థలములో ఈమె ద్వారా సమరయ ప్రాంతం అంతా మారిపోయిందిరా బాబు. ఒక పాపిని పరిశుద్ధులుగా మార్చగలిగిన ఒకే ఒక్క శక్తి యేసు నామములో స్త్రీలను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. సువార్త ప్రకటించు స్త్రీలట దేవుని బిడ్డలారా సమూహములుగా వేలకొలదున్నారట. కాబట్టి యేసుప్రభు అన్న ఒకే ఒక పదవి ఏంటంటే, దేవుని బిడ్డలారా 1000 మందిలో ఒక పురుషుడు అన్న కనబడతాడంట, కానీ 10,000 మందిలో ఒక స్త్రీ కూడా కనబడదట. కాబట్టి స్త్రీలారా, ఈ ప్రత్యేకమైన మహిళా దినోత్సవంలో నా ఆహ్వానం ఏంటంటే, మీ పేరు, నీ పలుకుబడి, మీ విషయమై దేవుని కృప అంత అధికంగా ఉంది కనుక మీరు మొదట మిమ్మల్ని రక్షించుకోండి. ఈ సమరయ ప్రాంతం నుంచి వచ్చిన ఆ స్త్రీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టండి. యేసును రక్షకుడిగా గ్రహించి ఆయన కొరకు బ్రతకండి. 3వ మాట, ఆయన విషయమై ఏదైతే దైవచిత్తం కాదో, ఏదైతే నీ సొంత నిర్ణయాలతో సాగిపోతున్న కొండని విడిచిపెట్టాయి. రూట్ అవుట్ ఎనీ థింగ్స్ అని ఎనీ. దేవుని బిడ్డ గమనించండి, సోర్స్ ఆఫ్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో ఏదైతే నీకు సోర్స్ అనుకుంటున్నావో దాన్ని పక్కన పెట్టి ఏసీ ఆధారం అనుకో. ఆ తర్వాత క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పు. అనేక మందిని విశ్వాసములోకి నడిపించు. ఇలా నడిచినటువంటి వారుగా నీ జీవితం అంటే ధన్యకరంగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
అటు ధన్యత దీవెన దేవుడు ఈ యొక్క మహిళా దినోత్సవనందు ప్రతి స్త్రీకిని, దానితో పాటు సంఘములన్నిటికీ సంఘ రక్షకుడు సంఘము కొరకే తన స్వరక్తం ఇచ్చిన క్రీస్తు యేసు అనే పురుషుని ద్వారా విడుదల విముక్తి కలగబోతుంది. చివరి ఆరాధనలకు వెళ్ళబోతున్నాం. ఆరాధనలో ప్రతి ఒక్కరు ఏకాత్మతో ఆరాధించండి. మీ ప్రతి ఆశ దేవుడు నెరవేర్చబోతున్నాడు. వ్యాధి ఉంటే ఆరోగ్యం కలగబోతుంది. కన్నీళ్ళు ఉంటే సంతోషం రాబోతుంది. ప్రతికూలత అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. నిజంగా ఇది ఒక పండుగ దినముగా మీరు ఉత్సహించి సాగిపోబోతున్నారు. పరిస్థితులు ఏదైనా పరిస్థితులకి కాదు ప్లారా, ప్రభావం ఎంత బలవంతంగా ఉన్నా నీ దేవుడి నీ పక్షమై అద్భుతములు చేయబోతున్నాడు. కుర్చీలో ఉన్న వారు లేచి నిలబడుకున్నాం. కిందన వారు వీలైతే లేచి నిలబడుకోండి, లేదా మోకరించండి. ప్రభువు నిన్ను ఆశీర్వదించి, ప్రభువు నిన్ను గొప్ప జనముగా మార్చబోతున్నాడు. ప్రభువే నిన్ను ఆశీర్వదించి స్థిరపరచబోతున్నాడు. హృదయపూర్వకంగా అందరం లేచి నిలబడుకున్న మనం అని కవిగిల్లే కలదాం. ప్రభువే నిన్ను దీవించబోతున్నాడు. ప్రభువా నీ సన్నిధి నాతో అవసరమయ్యా. ఎన్ని ఇబ్బందులు ప్రతికూలతలు వచ్చి నీ కోరిక బ్రతుకుతాను ప్రభువా. ప్రభా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అని ఆయన కవిగిలే కలదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలు ప్రభా, నీ చూపు చాలు, నీ తోడు నాతో ఉంటే, నీ నీడ ఉంటే అదే చాలు ప్రభు అని స్తుతిద్దాం, గణపరదాం, ఆయన కవిగిలే కలదాం. నామాన్ని మహింపరుస్తూ సాగి వెళుదాం. దేవుని సమాధానం సన్నిధి మనల్ని ఆవరించబోతా ఉంది. ప్రభువుని దీవించబోతా ఉన్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలు. ఈ మాట చెప్తాం. నీ అవునయ్యా, నీ నీడలో ఉంటే చాలు ప్రభా. స్తోత్రమయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. వన్స్ అగైన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైననో, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైననో, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైననో, నీ మాట చాలయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్వరమే చెప్తా అందరివి. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా
పగిలినా కడలి పాలైనలో అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనలో అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ ప్రభువా, నా కన్నీరు తొడవగలిగిన వాడు, నా స్థితిని మార్చగలిగిన వాడు, నా హృదయం తరంగములో దిగులు భారములు కొట్టివేయగలిగిన వాడు నీవే ప్రభువా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్వరమెత్తి నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ అవునయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా. ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. యేసయ్యా సోనయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియో కాదిల సమానమో. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియో కాదిల సమానమో. నీ మాట చాలయ్యా, స్వరమెత్తి నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ నీడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం రాబోతుంది, అది ఇప్పుడు వచ్చే ఉన్నదన్న సమరయ స్త్రీ సంభాషణలో ప్రభు చెప్పిన మాట, దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఆరాధించు కాలం ఇప్పుడే వచ్చి ఉన్నదని మాట్లాడిన దేవుని సన్నిధి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, ఓరి బాబా శబలబరయ్యా. నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా. యేసయ్యా 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 అందరి చేతులపైకి దేవుని జీవాత్మను తాకునుగాక. పాపాత్మురాలను ఈరోజు స్వార్థికురాలుగా మార్చివేసిన దేవుడు, చంపబడవలసిన ఆమెని జీవజల ఓట ఎత్తుకు నడిపించే మార్గంగా మార్చిన దేవుడు, సమరయురాలు సుకారని ప్రాంతమది అయితే శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదంగా మార్చబడిపోయినది. కలవరపడిపోయిన జీవితాలు, ఒంటరి జీవితాలు, శాపగ్రస్తమైన జీవితాలు దీవెనకరంగా మేలుకలుగా మార్చిన దేవుని సమాధానం ఈరోజు నీ కొరకే ఈ మనుషుడు ఈరోజు ఓ హల్లెలూయా నిన్ను ఆదరించుడు కొరకై, నీ కొరకు, నా కొరకు, మన కొరకై, స్త్రీ సంఘము కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టు కొరకు తన ఏకైక కుమారుని బలిగా, దానంగా, బలిగా ఇచ్చేసుకున్న ఆ తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చడానికి రోజు సిద్ధంగా ఉండగా ఉన్న స్థలములో దేవుని జీవాత్మను అనుభవించుట కొరకు సిద్ధపడదాం. దేవుని బలమైన అభిషేకము కొరికి అడుగుదాం. దేవుని ప్రసన్నత కొరకు అడుగుతున్నాం. శత్రువుల పాదముల కింద చితక తొక్కబడబోతున్నాడు. శాపము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడిపోతున్న సమయం ఇది. yes fear not, he bless you right now, I will do everything for you అని సెలవిచ్చిన దేవుని సన్నిధిని అనుభవిస్తూ సాగిన సర్వకార్యములకు కర్తైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి నీకే స్తోత్రమునై. నీ ప్రేమ గొప్పదినైనా, నీ జాలి గొప్పదినైనా, నీ కృప గొప్పదయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభు, అందును బట్టి ఇంక స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ఫలభరితిగా నిలబెట్టన్నయ్యా. నిజమైన ప్రభా, ఈ ప్రత్యేకమైన ఉమెన్స్ డే రోజు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సంఘమైన స్త్రీ సంఘము కొరకై మీరు చేసిన యాగము, త్యాగము, శిలువ యొక్క సమర్పణ గురించి మాట్లాడుతూ నిజ ప్రేమ యొక్క విధానం గురించి మమ్మల్ని బలపరిచిన దేవునికి వందనాలు. పాపమును ఒప్పుకొని యేసు తప్ప రక్షకుడు లీడర్ నిశ్చయంగా నా ప్రభా తమ కుండను పడవేసి లోకరక్షకుడు యేసు దగ్గరికి అనేక మందిని సాక్ష్యముతో నడిపించి స్వార్థను స్థిరపరిచి విశ్వాసములు సాగిపోగలిగిన అనుభవంలోకి నడిపించిన ఆ పాపాత్మురాలు ఈరోజు పవిత్రురాలుగా ప్రతి సంఘములో ప్రకటించబడుతుంది. నాయన, నలిగిపోయిన ముడత, మత్స, కళంకము కలిగిన జీవితాలని, కళంకితిగా ఉన్న బ్రతుకులను కళంకము లేని నిర్దోషముగా సిద్ధపరచబడిన వధువు సంఘంగా సమాయత్తపరిచినందుకు నీకు వందనాలైన తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టినందుకు స్తోత్రములు తండ్రి. ఈ కుమారుని త్యాగము గొప్పది నాయన, యాగము గొప్పదయ్యా. ఏమివ్వగలమయ్యా? మీరు దీవించండి, ఆశీర్వదించండి, నిలబెట్టండి, అభిషేకించండి, వర్ధిల్లించండి. ముందన్న పరిస్థితులను చక్కపరిచని కృపలో వాడుకోమని ఎన్ని కుటుంబాలు ఈరోజు నీ వైపు చేతులు చాచి నేను గణపరచగలుగుతున్నారు, నీ మీద ఆనుకోగలుగుతున్నారు. యెషయా 26:3 ప్రకారం ప్రవచనం నెరవేర్చి దీవించి కాపాడమని ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ శీఘ్రముగా రానున్న యేసు నామములో అడిగి పొంది ఉన్నాము నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సన్నిధి, సమాధానం కూడిన మనకు, లోక సకల పరిశుద్ధులకు, ఆయనకిష్టులైన ప్రతి ఒక్కరికి, స్త్రీ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డలకున్న సంఘానికి ఆయన రాకడ పర్యంతరము సిద్ధపరిచి, ఆయన వచ్చి కొనుపోబడి రీతిగా సిద్ధపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామములందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ.
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.